జాగీరు కాదని విమర్శించారు. ఇక కోడికుంట చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ కొన్న 10 ఎకరాల పూర్తిగా సికం భూమి అని అన్నారు. పవన్ తిరిగి ఇస్తానన్న భూమిని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయవచ్చు, కానీ నైతికత ఉండాలన్నారు. ఏపీ వలసల వల్ల తెలంగాణ సంస్కృతి మరుగున పడిందని మండిపడ్డారు. ఇక గతంలో గద్దర్కు కారు కొనిచ్చానని ఇప్పుడు పవన్ చెప్పుకోవడం ఏంటని నిలదీశారు. పవన్ ఎంతమంది ఫోక్ సింగర్స్ ట్యూన్లను కాపీ చేసి సినిమాల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఫోక్ సింగర్స్ ను, చిన్న నిర్మాతలను పవన్ ఎప్పుడైనా ఆదుకున్నారా అని కవిత ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో నాయకులు లేరని, పవన్ ను తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు. పాపం 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆర్ ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దర్ అన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దర నన్ను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో అవి ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు, తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి చంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే
నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవేంద్ర నాయన మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇట్సబెట్టి వచ్చి మా మీద వాడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా, మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం, మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. థ్యాంక్ యూ. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు, వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు.